ప్రస్తుతం మేమంతా ప్రొద్దుటూరు నియోజకవర్గం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుడి దగ్గర ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఆ పక్కనే వారాహి అమ్మవారు, ఆ పక్కనే నవగ్రహాల మండపం. ఇప్పుడు కొత్తగా హిందువులైనటువంటి భక్తులందరూ కలిసి తలా ఇంత డబ్బును పోగు చేసుకొని వారాహి అమ్మవారికి సంబంధించి 9 అడుగుల ఎత్తుతో ఒక గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి ఇంత రెడీ చేసుకున్నారు. ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ జరగబోతా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ నిశ్శబ్దంగా ఒక్కసారిగా రాత్రిపూట వచ్చి, అది పగులు రాలే, రాత్రిపూట వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ స్థలం అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి, ఇక్కడ నిర్మించకూడదు అని చెప్పి అక్కడ ఉండే పూజారితో గొడవపడడం. పూజారి బ్రాహ్మణోత్తముడు అయినప్పటికీ కూడా, బ్రాహ్మణుల కాళ్ళు మనం ముక్కుతాము జనరల్గా, అది మనకు మంచిది. కానీ ఆయన పేద బ్రాహ్మణుడు అయినప్పటికీ, మీ కాళ్ళు నేను ముక్కుతానయ్యా అధికారులారా, ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కనండే నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్ళుబడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. హిందువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా చేస్తాం. గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా, పీడ కలుగుతూ ఉన్నా, కష్టము, నష్టము, మానసిక వేదన, దుఃఖము, భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశమనం కలగడానికి చేస్తాం. నాశనం చేసినారు. విచిత్రం ఏంటంటే, ఈ ఆలయం కట్టి 17 సంవత్సరాలైంది. 17 సంవత్సరాలైంది. ఇది నానానికి ఒకవైపు ప్రజలారా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు ఉండబడిన భద్రత, హిందువుల యొక్క ధర్మానికి సంబంధించిన ఆయన ఇచ్చే గౌరవం, ఈడ ఒక చోటే కాదు, తిరుపతి లడ్డు జంతువుల కొవ్వుతో కలిసి అపవిత్రమైందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారాన్ని చేసి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో కానీ, సింహాచల అప్పన్న కానీ ఈ 1.5 సంవత్సర కాలంలోనే 3 చోట్ల సరైనటువంటి పరిపాలన విధులను నిర్వహించక ప్రభుత్వం తొక్కిసలట జరిగి 10ల సంఖ్యలో మరణాలు సంభవించడం. ఇంకా దారుణం ఏంటంటే, మాకెంతో దుఃఖం కలిగేది, మేమెంతో ఆరాధనా భావంతో పూజించే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, విజయదుర్గమ్మ తల్లి, మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఆ తల్లి దేవాలయానికి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసినారు. ఇది ఎంత సోద్యమో నాకైతే అర్థమే కాలే. ఇట్లా చెబుతా పోతే ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత లేదు, హిందువుల యొక్క మనోభిప్రాయాలకు గౌరవం లేదనేది సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇక నానానికి మరొక వైపు, ఈ వారాహి అమ్మవారు గుడి ఎక్కడైతే ఉందో, మేము ఎక్కడైతే ఉన్నామో, ఇదంతా కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏటి పొరంబోకు సంబంధించినటువంటి భూమి. రెండిట్లో మిళితమైన ఉంటుంది, రెండిట్లో అది కొంత ఇది కొంత అని ఉంటుంది. ఇది పట్టా ల్యాండ్ అయితే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కాదు, డీగేటికి అయితే కాదు, ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్, లేదంటే ఏటి పొరంబోకు. ఒక 20 సెంట్లు 30 సెంట్లు ప్రజలందరి కోసం నిరుపయోగంగా ఉండే ఈ స్థలములో పవిత్రమైనటువంటి
పుణ్యక్షేత్రంలాగా దేవాలయాన్ని నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది ఆక్రమణ అంటాడు, ఇది కబ్జా అంటాడు, పడగొట్టేసినాడు. దీనికి చుట్టూగా పక్కన ఆనుకొని ఉండే మొత్తంగా ఇరుగు పొరుగు అన్నట్టు వెనక పక్క ఇప్పుడు నేను తిరిగినా కదా, మీరు చూసినారు కదా ప్రెస్ వాళ్ళే, కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగులు కట్టించినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. స్థానిక వరదరాజిరెడ్డి గారికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ప్రజెంట్ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ ముస్లిం కౌన్సిలర్ కావచ్చు, వివిధ పదవుల్లో కొనసాగే ప్రధానమైనటువంటి నాయకులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. పెద్ద పెద్ద విలాస మందిరాలు కట్టినారు ప్రజలారా. నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎక్కడికి ఆ వెనక వైపు ఇంత ఉందని నేను ఏరు అనుకుంటానే. నేను ఫారెస్ట్ ల్యాండ్ ఏరు అనుకుంటానే. ఆ లోపల పోతే ఫారెస్ట్ లేదు, ఏరు లేదు, మామూలుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నాయకులు ఎవరి కొద్దీ వాళ్ళు ఎకరాల భూములను ఆక్రమించి విలాస మందిరాలు కట్టినారు, గెస్ట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్ కట్టినారు, 5,000 రూపాయలు ఫర్ డే రెంట్కి ఇస్తున్నారు. అక్కడ ఈత కొట్టచ్చు, మందు తాగచ్చు, విందు భోజనం ఆరగించవచ్చు, అమ్మాయిలతో సుఖించవచ్చు, గంజాయి తాగచ్చు. ఇవన్నీ నేను అతిశక్తిగా చెప్పడంలే. పోలీస్ అధికారులారా, ఫారెస్ట్ అధికారులారా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, 1% కూడా నేను అతిశక్తి చెప్పలే. నేను అవన్నీ తిరిగి మీకు ప్రెస్కు చూపిస్తా వచ్చిన. నేను ఇక్కడ స్థానిక మహిళలు వెనకలుండే వాళ్ళు ఒకరిద్దరు మా చెల్లెళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు చెల్లెళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా స్థానికంగా ఉండే మహిళలు, ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు. నేను మాజీ ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళ బాధ నాకు చెప్పుకోవాలని వచ్చినారు. వాళ్ళు నాతో చెప్పుకునేది మీరు కూడా విన్నారు. ఇక్కడ మేము నివాసం ఉండలేకపోతున్నామయ్యా, విలాస మందిరాలు కట్టి విచ్చలవిడిగా మందు తాగడం, డిన్నర్లు చేసుకోవడం, అప్పుడప్పుడు అమ్మాయిలు రావడం, బాటలతో యువకులు కొట్లాడుకొని తలలు బగలగొట్టుకోవడం, పటాకులు 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు పెద్ద పెద్ద పటాకులు పెట్టి కాల్చి సౌండ్ చేయడం, మేము నివాసం ఉండలేకపోతున్నాం, ఎదిగిన మా ఆడపిల్లలు ఇక్కడ ఉండాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్థానిక మహిళలు చెప్తున్నారు. నేను చెప్పేచ్చనంలే. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, బడా నాయకులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎకరాల భూములు ఆక్రమించి గెస్ట్ హౌస్ నిర్మించి విలాస మందిరాలుగా మార్చి తాగుడు, వ్యభిచారము, పార్టీలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటే కనిపించని ఈ ప్రభుత్వానికి మా దేవాలయమే కనిపించిందే, మా అమ్మవారి గుడే కనిపించిందే, మా నవగ్రహాల మండపమే కనిపించిందే, పేద బ్రాహ్మణుని యొక్క వేదనను అభ్యర్థనను స్వీకరించకుండా కాళ్ళు పట్టుకుంటానే కూడా వినకుండా కొట్టేస్తారా? ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తే హిందువుల దేవాలయాలపైన దాడి చేయాల్సింది. మీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆక్రమించి విలాస పందిరాలుగా మార్చి స్థానిక ఉండే కుటుంబాలకు నష్టం కలిగిస్తా వ్యభిచారాన్ని, గంజాయిని, తాగుడును, విందు భోజనాలను చేస్తున్నారు చూడి. వీటిని కంట్రోల్ చేయండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, ఓ చంద్రబాబు నాయుడు. లేకుంటే సనాతన ధర్మ పరిరక్షకుడు సనాతని ఓ పవన్ కళ్యాణ్. నిద్రపోతున్నావా? గుడిబెట్లు కడిగినావు, తిరుపతి పోయి మీటింగ్ పెట్టినావు, నీ వాహనం పేరు వారాహి అని పెట్టుకున్నావు. ఆ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చినారు. స్పందన? దీని వెనకలంతా ఆక్రమించిన భూములకు మీరు రక్షణగా నిలబడిందా ఈ ప్రభుత్వం? విలాస మందిరాలను మీరు ప్రోత్సహిస్తున్నారా? మేము మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కలగాల, ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందించాలా, హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలా. అదే సందర్భంలోనే ఈ దేవాలయాలకు చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా పుణ్యక్షేత్రంగా వెలవడానికి సంసిద్ధమైనటువంటి భూభాగం. ఎందుకంటే దీని దగ్గరలోనే ఈశ్వరుని ఆలయం ఉంది, మన ఎదురుకి వెనకల్నే. అయ్యప్ప స్వామి గుడి గొప్పగా ఉంది, విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఇదంతా కూడా మా ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలు పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రంగానే మేము భావిస్తాం దేవాలయాలకు. ఈ ప్రాంతంలో వారాహి అమ్మవారి పెద్దగా విగ్రహం ప్రతిష్ఠిస్తే మేము సంతోషపడుతున్నాం. దీని పక్కనే అంటుగోడల మాదిరి వ్యభిచారం జరిగితే
తెలుగుదేశం పార్టీ నాయకులు విలాస మందిరాలుగా మార్చి ఆదాయ వనరులుగా సృష్టించుకొని తాగుడు, డిన్నర్లు ఏమైనా హైదరాబాద్లో చేస్తారు. నైట్ పార్టీలు ఏమంటారో దానిలను రీసార్ట్స్ అంటారో, లేకుంటే రేవ్ పార్టీ మెల్లిగా ప్రారంభమై ఈ ప్రొద్దుటూరులో కూడా మరి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆ సంస్కృతి వస్తుంది రేవ్ పార్టీలుగా. ఇప్పుడైతే నేను మనస్ఫూర్తిగా చెప్తానా, ఈ ప్రభుత్వం ఈ అధికారులకు గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, స్థానికంగా ఉండే కుటుంబాలకు నష్టం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇవి చాలవని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే అభియోగం వేసేదానికి రేపు రెడీ అవుతారు మళ్ళా ఈ భూములని. మేము చెప్తా ఉన్నాం, స్థానికంగా ఉండి ఇక్కడ మేము 10 సంవత్సరాలుగా మేమే ఎమ్మెల్యేలుగా కొనసాగినాం. ఇప్పుడు కూడా ఇక్కడ సర్పంచ్ మేమే, జెడ్పీటీసీ మేమే, ఎంపీటీసీ మేమే, మండలాధ్యక్షుడు ఈయనే, మొన్నటి వరకు నేనే ఎమ్మెల్యే, మొన్నటి వరకు మా ప్రభుత్వమే. మాలో ఏ ఒక్కరం కూడా ఇటువంటి పనికిమాల పనులు చేయలేము. మేము ఒక్క సెంటు భూమి రాచమల్లుకు కానీ, రాచమల్లుకు సంబంధించిన బామర్దికి కానీ, మరొకరికి కానీ ఇక్కడ ఆక్రమణ లేదు. అసలుకి ఇక్కడ ఇట్లా ఉందని వాతావరణం కూడా నాకు తెలియదు. నేను ఏరియా అనుకుంటానా నేను. మళ్ళీ ఇది ఇటువైపు ఇక్కడ ఉంటే అక్కడ విజయవాడ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి భూభాగము, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్ర భూభాగం, స్వామివారి 7 కొండలైతే 2 కొండలే స్వామివారికి సంబంధించినవి, మిగతాయి కాదు అని మేము అన్నామంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 కొండల వానికి సంబంధించినటువంటి 7 కొండలు కాదు, 2 కొండలే ఆయనయి, మిగతాది కాదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే వాళ్ళ అంటున్నారు. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. నోటికొచ్చిన ప్రతి మాట అబద్ధమేనా? 1870 సంవత్సరంలో, ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో, 1870 సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించి 10.13 అంటే దగ్గర దగ్గర 11 చదరపు మైళ్ళ విస్తీర్ణము మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిందని చెప్పి ధృవీకరించినారు బ్రిటిష్ గవర్నమెంట్, మేము కాదు. 10.13 చదరపు మైళ్ళు, కిలోమీటర్లు అయితే ఒక 331 కిలోమీటర్లు. దీని తర్వాత 1870 తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారి ప్రభుత్వంలో 1993లో చల్లాకొండ అయినా కమిషన్ వేసినాడు. ఆయన ఒక కమిషన్ వేసి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించిన భూభాగాన్ని నిర్ణయించమన్నాడు. ఆ చల్లాకొండయ్య కమిషన్ కూడా 10.13 చదరపు మైళ్ళ భూభాగం మాత్రమే ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిందని చెప్పి నిర్ధారణ చేసినారు. దీని తర్వాత మా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది హిందువుల యొక్క భక్తులు, సాధువులు కలిసి 2006లో ఒక ధర్నా చేసినారు, నిరసన చేసినారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ భూభాగాన్ని, ఈ 7 కొండలను కిలోమీటర్ల రూపంలో కాకుండా 7 కొండల రూపంలో విస్తీర్ణాన్ని స్వామివారికే ఇస్తూ జీవో విడుదల చేయాలని చేసినారు. అది ఈ 10.13 భూభాగం దాటిన తర్వాత ఉండేదంతా కూడా అటవీ శాఖకు సంబంధించిన భూమి. రాజశేఖర రెడ్డి అన్న హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి, హిందువుల యొక్క భక్తిని గౌరవించి ఈ ఉండబడిన ఫారెస్ట్ ల్యాండ్ అంతటిని కూడా, మిగతా 5 కొండలు ఉండే ఫారెస్ట్ ల్యాండ్ అంతటి కూడా డీనోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినాడు 2006లో. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో, అప్పుడు దివాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, ఆయన క్యాబినెట్లో 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున 747 జీవో ద్వారా 7 కొండలను స్వామివారికే అధికారం హక్కు అని చెప్పి జీవో విడుదల చేసినాడు. 747 జీవో 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి అన్న క్యాబినెట్ 7 కొండలను స్వామివారికి అధికారం అని చెప్పి ఫారెస్ట్కి సంబంధించిన ల్యాండ్ను సైతం కేంద్ర ప్రభుత్వ అనుమతితో డీనోటిఫై చేస్తూ స్వామివారికి ఇచ్చినాడు.
అంతేకాకుండా ఆయన ఇంకొక మేలు కూడా చేసినాడు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు తావులేదు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక ఆలోచనలకు ప్రతిబింబంగా నిలవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండకూడదు, ఇక్కడ రాజకీయ ప్రచారాలు జరగొద్దని చెప్పి ఆయనే జీవో విడుదల చేసినాడు. అంతేకాకుండా హిందువుల యొక్క దేవాలయాలైనటువంటి పుణ్యక్షేత్రమైన తిరుపతి లాంటి చోట్ల అన్య మతస్థులు ప్రచారం చేయకూడదని చెప్పి 746 జీవోలు విడుదల చేసినాడు. ఇది సత్యమైతే దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడతాడు. నోటికొచ్చిన ప్రతి మాట అబద్ధమేనా? తిరుపతి లడ్డు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేస్తావు. 7 కొండలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి చెప్పి జీవో ఇచ్చింది రాజశేఖర రెడ్డి అయితే నువ్వేందో పొడిచినట్టు మాట్లాడతావు. వాళ్ళ కుమారుని బదనాం చేసేదానికి ప్రయత్నం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిందువుల యొక్క దేవాలయాలకు, హిందువుల యొక్క మనోభిప్రాయాలకు ఎంతో భద్రత, గౌరవం దక్కింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇదే వారాహి అమ్మవారి ఆలయాన్ని గురుస్తారు, కనకదుర్గమ్మ గుడికి కరెంటు కట్ చేస్తారు, తిరుమల అప్పన్న స్వామి దేవస్థానాల్లో మనుషులు చంపేస్తారు, పుష్కరాల కాడికి పోతే పెద్ద పెద్ద బాహుబలి సెట్టింగ్లు వేసి మనుషులు ముండమొప్పించి చంపి అట్లాంటి చేస్తాడు ఆయన. ఇక్కడ చూసే వారాహి అమ్మవారి గోడ పక్కనే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు విలాస మందిరాలు నిర్మించి వ్యభిచారము, తాగుడు, బంగాకు దూరం చేస్తారు. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఎవరైతే ఇటువంటి విలాస మందిరాలు నిర్మించి పేదవాడు, ఇప్పుడు వెనకాల పేదవాళ్ళు కట్టుకుంటారు సెంటో 2 సెంట్లో, వాళ్ళని అభ్యంతరం చెప్పకూడదు. బ్రతకలేక పేదరికంలో ఉండి ఎక్కడో ఏట్లో నీళ్ళు వచ్చి కొట్టుకునే ప్రాంతంలో నిరుపయోగంగా ఉంది కదా అని చెప్పి తన భర్త, భార్య, పిల్లలు కలిసి ఒక 1/2 సెంటో 2 సెంట్లు ఇల్లు వేసుకొని బిక్కుబిక్కుమని జీవనం కొనసాగించే వాళ్ళపైన ప్రతాపం చూపించకూడదు. వాళ్ళ పట్ల దయబెట్టాల, దేవుని నిర్మాణాల పట్ల గౌరవాన్ని పెట్టి గౌరవించాల మనోభిప్రాయాలను. విలాస మందిరాలు నిర్మించి వ్యభిచారాన్ని, తాగుడును ప్రోత్సహించి ఆదాయ వనరులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సృష్టించుకున్నారు చూడి, వాటిని స్వాధీనం చేసుకోవాలా, వాటిని పడగొట్టాలా. ఎకరాలు ఎకరాలు ఆ రంగో గెస్ట్ హౌస్ కూడా చూసినాం, వ్యవసాయం చేస్తున్నారు, గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు. భార్యాభర్త అప్పుడప్పుడు వచ్చి సేద తీరిపోతారంట చెప్తున్నారు వాచ్మెన్లు. ఇది భార్యాభర్త అప్పుడప్పుడు వచ్చి ఈవినింగ్ ఒక రాత్రి ఇక్కడ ఉండి సేద తీరిపోతారంట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనునీయులకు, ధనవంతులకు సేద తీరడానికి ఉపయోగపడే మందిరాలు, యువకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయ వనరులు, వాళ్ళ ద్వారా విలాస మందిరాలు. కానీ హిందువుల యొక్క దేవాలయాలకు, పేదవారి యొక్క నివాసాలకు భద్రత లేదు ఈ ప్రభుత్వంలో. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కల్పించండి, గౌరవాన్ని ఇవ్వండి, మా మనోభిప్రాయాలు గెలిపించండి. మా అమ్మవారి గుడికి మీరు ఎక్కడ ఆటంకం కలిగించొద్దు. అటువంటి పేదవారి ఇళ్ల జోలికి భవిష్యత్ కాలంలో అటవీ శాఖ రాకూడదు. అదేవిధంగా ఇటువంటి విలాస మందిరాల ద్వారా వ్యభిచారము, బంగాకు జరుగుతాను చూడి, దీని మీద పోలీసులు దృష్టి పెట్టాలా, వాటిని స్వాధీనం పరుచుకోవాలా. చివరిగా మాకుండబడిన దైవభక్తి కానీ, అమ్మవారి పట్ల మాకుండే విశేషమైన భక్తిభావంతో చెప్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ స్వామికి పేద బ్రాహ్మణునికి ఇబ్బంది కలిగించి పడగొట్టేసినారో, అది 2 లక్షలైనా 3 లక్షలైనా అమ్మవారి గుడి నిర్మాణాన్ని గొప్పగా నిర్మించడానికి ఈ ప్రభుత్వం వరదరాడి చెప్పినట్టు ఎంఆర్ఓలు ఇంకొకరు లెక్కలు ఇచ్చేది లేదు, ఇది సచ్చేది లేదు. పోనీ సందాలు వేసేవన్నా ఇచ్చారంటే ఆ వచ్చిన నాయకుడు సందా చెప్పకపోయా, మిగతా వాళ్ళు ఎవరు సందా చెప్పకపోయారు. ఈ 2-3 రోజులు వేడిలో మాట్లాడతారు మీడియా ముందర, మరో 2-3 రోజులు గడిచిపోయిన తర్వాత అంతే సత్రంలో సన్యాసుల మాదిరి రాత్రిపూట అనుకుంటారు చూడే, తెల్లవారుతానే మనం బ్రహ్మాండంగా ఈ అడుకునే పోకూడదు, బంగాకు తాగకూడదు, బ్రహ్మాండంగా ఉండాలి, మనం పని చేసుకోవాలా, డామ్లు అనుకుంటారు. తెల్లవారేతలకి ఈ పక్క వీడు పెట్టాడు, ఆ పక్క వాడు పెట్టాడు, అడక తినడానికి, బంగాకు తాగడానికి, ఇంకోటి చేయడానికి. అట్టనే వీళ్ళు కూడా 3 రోజులు పోయిన తర్వాత పట్టించుకోరు. ఆ స్వామిగానే మిగిలిపోతాడు. మేము ఇస్తాం 2 లక్షలైనా 3 లక్షలైనా ఆ స్వామిని పిలిపించుకొని మాట్లాడి అమ్మవారి గుడికి కావాల్సిన డబ్బు ఏమైతుందో ప్రతి రూపాయి మేము ఇచ్చి అమ్మవారి గుడిని మేము నిర్మించుకుంటాం. ఎవరైనా భక్తులు కలిసి వచ్చేవాళ్ళు ఉంటే స్వామివారికి ఎమ్మడే డబ్బులు ఇవ్వండి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మేమైతే ఆ గుడికి కావాల్సినంత డబ్బులు 2 ఇస్తాం, 3 ఇస్తాం, 5 ఇస్తాం స్వామివారితో మాట్లాడి. ఓకేనా? రైట్.